హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ ధనత్రయోదశి, నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు. రేపటి రోజున అందరూ కూడా గోల్డ్ కొనాలని, గోల్డ్ పర్చేస్ చేయాలని ఉర్రు తొలుగుతూ ఉంటారు. మీ యొక్క యాంగ్జైటీ, ఎంతూజియాజం నేను కూడా సపోర్ట్ చేస్తాను. అలాగే జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టమని కూడా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్ గోల్డ్ చూసుకున్నట్లయితే 10,000 నుంచి 10,500, 11,000 మధ్యలో కొట్టుకున్న గోల్డ్ ఇవాళ రోజున యాజ్ ఆఫ్ నౌ 12,700 రూపాయల నుంచి 13,000 రూపు ఒకే దెబ్బకి 3,000 పెరిగిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా తీసి ప్లాన్ చేసుకోండి. ఎందుకు సార్ గోల్డ్ ఇంత రేట్ పెరుగుతుందంటే డిమాండ్ సప్లై చైన్. సప్లై కాన్స్టెంట్గా ఉంది, డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతున్నప్పుడు సప్లై తక్కువ ఉంది కాబట్టి, సేమ్ రేట్ ఉంది కాబట్టి ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఫ్లక్చువేట్ అవుతుంది. మరి ఏది బెస్ట్ సార్? డిజిటల్ గోల్డ్ బెస్టా, లేదా ఆఫ్లైన్ గోల్డ్ మెడలో వేసుకోవడం బెస్టా, లేదా బిస్కెట్లు పెట్టుకోవడం బెస్టా అంటే నేను బిస్కెట్లు ఎప్పుడు సజెస్ట్ చేయను. బిస్కెట్ ఆల్వేస్ బ్రింగ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ రిస్క్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఏమైనా వచ్చినా కూడా బిస్కెట్లు దొరికాయంటే పంచేది అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు వచ్చాయని చెప్పి. నెంబర్ 2, ఆఫ్లైన్ గోల్డ్ పెట్టుకోవడం బెస్టా? ఫంక్షన్కి కావాల్సిన మ్యాండేటరీ మాకు ఖచ్చితంగా ఫంక్షన్స్కి మేము ఖచ్చితంగా పెట్టుకోవాలన్నప్పుడు ఐ డోంట్ కామెంట్ దమ్. ఖచ్చితంగా పెట్టుకోవాలండి, నో ఇష్యూస్, ఇట్స్ అప్ టు యూ. నేను సజెస్ట్ ఇచ్చేది ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్ గోల్డ్ పెట్టుకోండి, కొంత ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం టు ద పర్సెంటేజ్ డిజిటల్ గోల్డ్కి వెళ్ళండి. నేను డిజిటల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, ఫర్ సపోజ్ మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఒక గోల్డ్ కొంటే, ఎగ్జాంపుల్ దాని మీద గోల్డ్ మీద జిఎస్టీ పర్సెంటేజ్ 3%, 1,00,000 మీద 3,000 రూపాయలు మీరు జిఎస్టీ కడుతున్నారు. అదే 1,00,000 మీద ప్యూర్ గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్ ఒక 10 to 15% బేస్డ్ ఆన్ షాప్ టు షాప్. అంటే ఒక రిటైలర్ నుంచి ఇంకొక రిటైలర్కి డిఫరెన్సియేషన్లో చూసుకున్నట్లయితే 10 to 15% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ మేకింగ్ ఛార్జెస్ మీద జిఎస్టీ ఎంత? 5%. అంటే 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొంటే దాని మీద ఒక 10,000 రూపాయలు మీరు మేకింగ్ ఛార్జెస్ కడితే 1,00,000 మీద 3,000 రూపాయలు మీరు జిఎస్టీ కడుతున్నారు. ఆ 15,000 మీద ఒక 5% మేకింగ్ ఛార్జెస్కి జిఎస్టీ కడుతున్నారు. అంటే 1,00,000 రూపాయలు వర్త్ గోల్డ్కి యు ఆర్ పేయింగ్ ఎన్ అమౌంట్ ఆఫ్ అప్రాక్సిమేట్ 1.20 lakhs నుంచి 1.25 lakhs. అంటే 1,00,000 రూపాయలు వర్త్ గోల్డ్కి మీరు ఎంత పే చేస్తున్నారు. అదే డిజిటల్ గోల్డ్ చూసారనుకోండి, డిజిటల్ గోల్డ్ 1,00,000 రూపాయలకి మీరు ఎంత పే చేస్తారు? జిఎస్టీ 3% పే చేస్తారు. అది ఆన్లైన్ అలా పడి ఉంటుంది. అది దాని తర్వాత మరి నేను సేల్ చేస్తాను, సేల్ చేసి నాకు జిఎస్టీ ఏమైనా పడుతుందా? పడదు. సేల్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. అర్థమైందా? ఎందుకంటే అది ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ సప్లై కిందే రాదు. అది అన్లెస్ మీరు ఒక రిజిస్టర్డ్ డీలర్ కింద వెళ్ళి మీరు ఒక డీలర్ కింద వేరే డీలర్కి అమ్ముకుంటే తప్ప సేల్ ఆఫ్ జిఎస్టీ అనే సేల్ ఆఫ్ గోల్డ్ అనే దాని మీద జిఎస్టీ పడే ఛాన్సే లేదు. సో బెటర్ గో ఫర్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మేక్ యువర్ రిటర్న్ సేఫ్ అండ్ ఎష్యూర్డ్. ఉత్తపుణ్యానికి 1,00,000 రూపాయల మీద ఒక 20-30 వేలు చదివించుకోవడం కంటే సేవ్ సైడ్ పెట్టుకోవడం ఉత్తమం. ఇంకా రేటు పెరుగుతుందా గోల్డ్ అంటే? ఖచ్చితంగా పెరుగుతుంది. బెటర్ ఇన్వెస్ట్ నౌ. లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎప్పటికైనా గోల్డ్ అనేది సప్లై సేమ్ కాన్స్టెంట్ ఉంటుంది, డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్కి, కార్యక్రమాలకు గోల్డ్ లేకుండా పని అవ్వదు. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడే 3,000 రూపాయలు గోల్డ్ రేపొద్దున ఎంత అవుతుందో మీ ఎజంప్షన్కి వదిలేస్తాను. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.